హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్. ఈరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఈ వాటర్తో అయితే స్టార్ట్ చేశాను. ఏం వాటర్ అంటే ఇవి, దీనిలో వచ్చేసరికి జీరా, అలాగే కొంచెం మెంతులు, అలాగే కొంచెం 2-3 ఇలాచి, కొంచెం ఒక ఇంచ్ ఆఫ్ అల్లం, అలాగే కొంచెం వాము వేసి బాగా మరగబెట్టి, అంటే 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1/2 గ్లాస్ అయ్యేలాగా మరగబెట్టి కొంచెం చల్లారిన తర్వాత తీసుకోవాలన్నమాట. ఇది అయితే చాలా బాగా వర్క్ అవుతుందని చెప్పేసి చాలా చోట్ల విన్నాను. సో రీల్స్లో అట్లా చూసాను, ట్రై చేద్దామని ఈ రోజు నుంచి అయితే నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట. సో గాయస్, ఇంక ఇదైతే తాగేసాను మార్నింగ్. గాయస్, ఈరోజు అయితే ఒక చేంజ్ అనమాట. నేను పైకి వెళ్ళట్లేదు, వాకింగ్ కోసం బయటకైతే వెళ్తున్నాను. సో బ్రిడ్జ్ వరకు అయితే వెళ్ళేసి వస్తాను. ఆ టైం అయితే కలిసిద్ది. కొంచెం ఈరోజు చేంజ్ కోసం అయితే వెళ్తున్నాను అనమాట. సో వాకింగ్ చేసి అయితే వచ్చేద్దాము. కుదిరితే ఇంట్లోనే నేను ఈరోజు అయితే వర్కౌట్ చేసేస్తాను. ఇక్కడ నేను వెళ్దామని డోర్ తీసానో లేదో, సుశాంత్ గడ్ అయితే ఆ డోర్ సౌండ్కి వాడు లేచాడు అనమాట. ఇక వాడికి టిఫిన్ అది పెట్టేసి ఇంక వాడిని కూడా తీసుకుని నడుచుకుంటూ వచ్చేసాను నేను. నాకైతే ఇక వర్కౌట్ కాదు కదా, హెవీ వర్కౌట్ అయిపోయింది. ఇక 1 కిలోమీటర్ వెళ్ళటం, 1 కిలోమీటర్ రావటం. వాడు అసలు దిగమంటే అస్సలు దిగలేదనమాట. ఇంకా అలా ఎత్తుకొని వెళ్తూనే ఉన్నాను. ఇక వెళ్ళి ఇంకా అక్కడ కొంచెం ఫ్రూట్స్, నేను వాటర్ మెలన్ అయితే తీసుకున్నాను అనమాట 11 కల్లా తిందామని. అక్కడ జామకాయలు చూస్తే జామకాయలు అయితే లేవు. అందుకని సర్లే అని ఇంక వాటర్ మెలన్ అయితే తీసుకున్నాను. ఇక ఆ తర్వాత వస్తూ దారిలో బ్రోకలీ కనిపించింది. ఇక వెజిటేబుల్స్ దగ్గర కూడా ఆగి బ్రోకలీ అయితే తీసుకున్నాను. మా వాడైతే అన్నీ ఇక సర్దుతున్నాడు అనమాట అక్కడ. ఇక ఇంటికి వచ్చి అయితే వర్కౌట్ స్టార్ట్ చేశాను. ఈ రోజు అయితే 3 వెరైటీస్ ఆఫ్ వర్కౌట్స్ అయితే చేశాను అనమాట. ఇవి కూడా సింపుల్ ఎక్సర్సైజెస్లే. ఎందుకంటే నాకు 2 డేస్ నుంచి నేను లెగ్ పెయిన్ అని చెప్తున్నాను కదా, ఆ రోజు గుంజీలు అయితే తీసాను, ఒక 50 తీసాను. దానివల్ల ఇప్పుడు 3rd డే కూడా ఇంకా పెయిన్గానే ఉంది చాలా. అందుకని ఇంకా సింపుల్ వర్కౌట్స్ చేస్తున్నాను. ఇక పైకి వెళ్ళలేదనమాట, డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాను. ఇంట్లోనే వర్కౌట్ చేసేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసరికి 25 అలా 3 సెట్స్ అయితే చేశాను. ఇక సుశాంత్ గడు వచ్చి మధ్యలో ఆపేస్తూ ఉన్నాడు అనమాట. ఇక తర్వాత వాడు ఆడుకున్నాడు, నేనైతే కంప్లీట్ చేసాను అనమాట. ఈరోజు నేను ఇన్స్టాగ్రామ్లో చూసిన ఒక రీల్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అది చాలా డేంజర్ అనిపించింది అనమాట. సో ఈ వర్కౌట్స్ చూస్తూ అది కూడా వినేసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట, ప్రతి ఒక్క పేరెంట్స్ వినాల్సింది. సో ఏంటంటే ఆ రీల్లో నేను చూసిందంటే, రాజస్థాన్లో 3 ఇయర్స్ పాప అంట వెళ్ళి చాక్లెట్ కొనుక్కోవడానికి వెళ్ళింది షాప్కి. సో చాక్లెట్ అయితే కొనుక్కుంది. ఆ పేపర్ ఓపెన్ చేసేసి చాక్లెట్ నోట్లో పెట్టుకొని నమ్మలేసరికి అంటే పేలిపోయిందంట మొత్తం. సో అది పేలగానే పాప మూతి దవడ అంతా ఎలా అంటే మొత్తం గాయాలతో అయిపోయింది. సో ఆ క్లిప్ కూడా మీకు ఇక్కడ వేస్తాను చూడండి. ఆ పాపది ఫోటో వచ్చేసి నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను. సో ఇదైతే వినగానే మైండ్ పోయిందనమాట. చాక్లెట్ పేలటమే ఏంటా అనిపించింది నాకు. సరే అది పేలంగానే ఇంకా తర్వాత వాళ్ళ మేనత్త వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు రీసెర్చ్ చేస్తున్న సమయంలో వాళ్ళకి తెలిసిన విషయం ఏంటంటే, ఆ చాక్లెట్ అనేది మనకి పేలుల్లో వేసే పౌడర్తో చేశారంట. అసలు అది ఎలా వచ్చిందో ఎవరికీ తెలీదు. అది పక్కన పెడితే ముందు ఆ పాప పరిస్థితి ఏంటి, అసలు ఇంకా ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. ఏమన్నా అయి ఉంటే పరిస్థితి ఏంటో అర్థమయ్యేది కాదు. ఇక దీని విషయానికి వస్తే, మనం పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం కొనుక్కుంటున్నారు, ఏం తింటున్నారని గమనించటం, కొంచెం చూడటం చాలా మంచిది. అన్ని సందర్భాల్లో అలా అవ్వదు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏం తింటున్నారు ఏంటని గమనించాలి. చాక్లెట్స్ తినే ప్రతి ఒక్కరికి కొంచెం ఇది షేర్ చేయండి, ఈ విషయం చెప్పండి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాక్లెట్స్ అనే కాదు, ఏదైనా బయట అంటే బయట దొరికే వస్తువులు మనకి ఏవైనా పిల్లలకి చిప్స్ కానీ, బిస్కెట్స్ కానీ, చాక్లెట్స్ కానీ ఇవ్వకపోవటమే మంచిది. చాలా వరకు కంట్రోల్ చేయండి. ఇక తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్ళినప్పుడు, వాళ్ళు విననప్పుడు చెప్పి చూడండి. ఇంకా అసలు అవ్వట్లేదు, మా వల్ల అవ్వట్లేదు అంటే ఏదో కొంచెం ఇవ్వండి అంతే. కానీ అదే ఇంకా పనిగా వాళ్ళు రోజు అదే అలవాటుగా మాత్రం ఇవ్వద్దు. చాలా డేంజర్ అనమాట అవి. ఈ కురుకురే లేసెస్ అవి కూడా చాలా డేంజరు. అవి ఒకసారి కాల్ చూడండి, ఫైర్ అవుతుంది. సో అవైతే ఇవ్వకపోవటం చాలా మంచిది. ఇక రేర్ పరిస్థితుల్లో తప్పదు అనుకుంటే మనకు తప్పదు, కానీ
ఇక అవే అలవాటుగా మాత్రం మార్చకండి. బిస్కెట్స్ విషయానికి వస్తే బిస్కెట్స్ కూడా చాలా తక్కువ ఇవ్వండి, ఎందుకంటే అదంతా మైదాతోనే చేస్తారు, పిల్లల హెల్త్కి అసలు మంచిది కాదు. ఇక చాక్లెట్స్ విషయానికి వస్తే ఇంకా గొడవ చేసినప్పుడు చాక్లెట్లు నేనేం చేస్తానంటే, మా బాబు నేను చాక్లెట్స్ అసలు ఇవ్వను వాడికి, బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ ఇలా ప్యాకెట్స్ కానీ ఏవి వాడికి ఇవ్వను. ఎప్పుడైనా రేర్ అనమాట, చాలా అంటే చాలా 1%, 100లో 1% తప్పదు అనుకుంటేనే పెడతాను, లేకపోతే పెట్టను అనమాట. ఇక వాడికి చాక్లెట్స్ ఇవ్వాలని వచ్చినప్పుడు ఎవరైనా ఇలానే తెలిసిన వాళ్ళు ఎవరైనా పిల్లల్ని చూడగానే చాక్లెట్స్ ఇచ్చేస్తారు కదా చేతికి, ఇక అలాంటప్పుడు వాడు ఆగడనమాట. ఇక నేనేం చేస్తానంటే వాడికి ఏదో ఒక చీమంత పలుకు పెట్టేసి మొత్తం నేను తినేస్తాను చాక్లెట్. సో వాడు తృప్తి పడతాడు, చాక్లెట్ మనం ఇవ్వలేదన్న మన తృప్తి మనకు ఉంటుంది, వాడి టేస్ట్ చూసినట్లు ఉంటుందన్నమాట. సో అలా అయితే చేయండి, మొత్తం అయితే ఇచ్చేయద్దు, తర్వాత హెల్త్ పాడైన తర్వాత మళ్ళీ బాధపడాల్సింది మనమే అనమాట. సో అందుకని పేరెంట్స్ మీరే జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు ఏం తింటున్నారు, వాళ్ళకి ఏమి ఇస్తున్నాము, ఎలా వాళ్ళ హెల్త్ కాపాడుకుంటున్నాం అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఈ జనరేషన్లో మనకి బయట దొరికే ప్రతి వస్తువుల్లో కెమికల్ అనేది కలుస్తుంది, అలాగే ఏవి మంచిగా ఉండట్లేదు అనమాట. అందుకని చెప్పేసి కొంచెం జాగ్రత్తగా చూడండి. మన వరకు అయితే మనది అయిపోయింది. సో ఇప్పటి నుంచి మన పిల్లలకైనా కొంచెం బయట ఫుడ్ అవాయిడ్ చేయడం మనం స్టార్ట్ చేయాలన్నమాట. ఇక్కడ నేను ఇన్ని చెప్తున్నాను, నువ్వు తినవా అని చెప్పేసి అనొచ్చు, నేను తినేదాన్ని ఒకప్పుడు. సో నేను చాలా వరకు నేను కూడా వాడు వాడు అడుగుతున్నాడు అన్న కారణంతో బయట ప్యాకెట్స్ కానీ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ నేను చాలా రోజులు కాదు చాలా నెలలు అయిపోయింది మానేసి, నేను కూడా తినట్లేదు అనమాట. సో ఇంక ఇలా అయితే వర్కౌట్ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ కింద అయితే పోహా తిన్నాను. ఈరోజు అయితే పోహా చేశాను అనమాట. ఇక ఆ తర్వాత మధ్యాహ్నం కొంచెంసేపు శిశాన్ని అయితే ఆడిపించేసాను. ఇక లంచ్కి వచ్చేసరికి ఒక బౌల్ ఆఫ్ రైస్ అలాగే పన్నీర్ కర్రీ అయితే చేశాను విత్ సలాడ్తో. ఈలోపు నేను తినే టైంకి కింద తెలిసిన వాళ్ళు నాకైతే కూర అయితే ఇచ్చారనమాట, శనగపిండి కూర, దానిలో పకోడీ వేసి ఇచ్చారు. అదైతే నేను తినలేదు, అంటే ఇదే సరిపోయిందనమాట, కొంచెం టేస్ట్ చూశాను అంతే. ఇక తర్వాత 4:30 అలా వాటర్ మెలన్ ఒక పీస్ అయితే తినేసి ఇక శిశాన్ని కిందకైతే తీసుకెళ్ళిపోయాను అనమాట. ఇక వాడిని 7 వరకు అయితే కిందే ఆడిపించేసాను. ఇక ఆ తర్వాత వాడికి ఫుడ్ పెట్టిన తర్వాత వాడైతే లాస్ట్లో కొంచెం మిగిల్చాడు రైస్. హలో గైస్, డే 8 కూడా కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే ఫుడ్ కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను, ఎందుకంటే ఇక ఈరోజు ఈవినింగ్ అయితే అది వాటర్ మెలన్ తిన్నా కదా కొంచెం హెవీగానే ఉంది, కానీ తినకూడదు అనుకున్నాను, కానీ శిశాంత్ గారు రైస్ వదిలేసాడనమాట. ఇక అది వేస్ట్ చేయలేక పడేయడానికి మనసు ఒప్పుకోలేదనమాట, ఇక అందుకని తినేసాను. సో ఇంకా ఈ 1 వీక్ అయితే స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాను. ఈరోజు కూడా ఫాలో అయ్యాను ఉదయం నుంచి, కాకపోతే నైట్ రోటీ తినేదాన్ని, ఈరోజు అయితే కొంచెం రైస్ తిన్నాను అనమాట. సో ఇంకా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ నో రైస్, ఓన్లీ రోటీ. సో 1 డే ఏం కాదనుకుంటున్నాను, ఇక 1 డే స్కిప్ చేసిన రేపటి నుంచి మళ్ళీ వర్కౌట్స్ చేస్తాం కాబట్టి. సో రేపు టిఫిన్ కొంచెం అంటే రోజుట్లా కాకుండా మరి చాలా లైట్గా తీసుకుంటే సరిపోతుంది. సో ఇక ఈరోజు టిప్ వచ్చేసరికి, సో గైస్ ఇది వచ్చేసరికి స్టూడెంట్స్కి, సో ఎగ్జామ్స్ ముందు కొంచెం ఏదైనా మీకు నచ్చిన ట్యూన్ అనేది హమ్ చేస్తూ కొంచెం ఒక 20 సెకండ్స్ ప్రశాంతంగా ఉంటే మీరు ఎగ్జామ్స్ టైంలో చాలా యాక్టివ్గా, చాలా అంటే మీరు చదివిన అన్నీ కొంచెం మెమరీలో గుర్తుండేలాగా చాలా యాక్టివ్గా ఉంటారని చెప్పేసి గూగుల్ అయితే చెప్తుందనమాట. సో నేను ఇది గూగుల్లో చూసి మీకైతే చెప్తున్నాను. సో ఇది ఒకసారి ఈ ట్రిక్ అనేది ఒకసారి ఫాలో అయ్యి చూడండి ఎలా ఉందో, వర్క్ అవుతుందా లేదని. ఒకవేళ వర్క్ అయితే కామెంట్లో అయితే చెప్పండి. సో డే 8 ఆఫ్ లాస్ బెల్లీ ఫ్యాట్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో వీడియోస్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ అయితే రీచ్ బాగానే వస్తున్నాయి. సో ఇలానే ఇంకా రీచ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసే కొద్దీ నా వీడియో అనేది కొంచెం పుష్ అవుతుంది, కొత్త వాళ్ళకి కొంచెం సజెస్ట్ చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి అయితే చూడండి గైస్. ఇదే నా తరపు నుంచి మీ తరపున కోరుకునే నా ఒక చిన్న హెల్ప్ అనమాట. సో నాకైతే ఈ చిన్న హెల్ప్ చేయండి. వీడియోని అయితే ఫస్ట్ లైక్ చేసి అయితే చూడండి గైస్. ఈ డే 8 ఆఫ్ ఛాలెంజ్ కంప్లీట్ అయిపోయింది. ఇక డే 9లో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్ అండ్ గుడ్ నైట్.